శ్రీకృష్ణుడు ఎందుకు నీలివర్ణంలో ఉంటాడో మీకు తెలుసా? ఇది కేవలం రంగు కాదు, ఒక గొప్ప రహస్యం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం. ఆకాశం ఎంత అనంతమో, సముద్రం ఎంత లోతైనదో అదే అనంతత్వాన్ని చూపించడానికి ఆయనను నీలివర్ణంలో చిత్రించారు. ఇంకో కథ ప్రకారం చిన్నప్పుడు పూతన కాళీయ వంటి రాక్షసులను సంహరించినప్పుడు వచ్చిచ్చిన విష ప్రభావం వల్ల ఆయన శరీరం నీలిరంగులో మెరిసిందని చెబుతారు. కానీ భక్తులు మాత్రం మరో అర్థం చెబుతారు. నీలం అంటే ప్రశాంతత, ప్రేమ, దైవత్వం. అందుకే కృష్ణుడి రూపం చూసిన ప్రతి ఒక్కరికి ఒక తెలియని ఆనందం కలుగుతుంది. గోపికలు ఆయనను చూసి మంత్రముగ్ధులయ్యారంటే కారణం ఇదే. కృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు, ప్రేమ, శాంతి, అనంతత్వానికి ప్రతీక. అందుకే ఆయన నీలివర్ణం యుగయుగాలుగా ఒక మిస్టరీగా నిలిచిపోయింది. శ్రీకృష్ణుడు ఎందుకు నీలివర్ణంలో ఉంటాడో మీకు తెలుసా? ఇది కేవలం రంగు కాదు, ఒక గొప్ప రహస్యం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం. ఆకాశం ఎంత అనంతమో, సముద్రం ఎంత లోతైనదో అదే అనంతత్వాన్ని చూపించడానికి ఆయనను నీలివర్ణంలో చిత్రించారు. ఇంకో కథ ప్రకారం చిన్నప్పుడు పూతన కాళీయ వంటి రాక్షసులను సంహరించినప్పుడు వచ్చిచ్చిన విష ప్రభావం వల్ల ఆయన శరీరం నీలిరంగులో మెరిసిందని చెబుతారు. కానీ భక్తులు మాత్రం మరో అర్థం చెబుతారు. నీలం అంటే ప్రశాంతత, ప్రేమ, దైవత్వం. అందుకే కృష్ణుడి రూపం చూసిన ప్రతి ఒక్కరికి ఒక తెలియని ఆనందం కలుగుతుంది. గోపికలు ఆయనను చూసి మంత్రముగ్ధులయ్యారంటే కారణం ఇదే. కృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు, ప్రేమ, శాంతి, అనంతత్వానికి ప్రతీక. అందుకే ఆయన నీలివర్ణం యుగయుగాలుగా ఒక మిస్టరీగా నిలిచిపోయింది.